దేశ ప్రజలకు ప్రధాని మోడీ చౌకీదార్గా ఉంటారన్నారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన నేతలు వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. స్వార్థం లేని దేశం కోసం ఆలోచించే ఒకే ఒక వ్యక్తి మోడీ అన్నారు నేతలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది రాష్ట్ర బీజేపీ. వరుసగా మేధావులు, సైనికులు, ప్రొఫెషనల్స్, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రచారంలో భాగంగా జరిగిన 3 సమావేశాల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్ సైనిక్పురి కమ్యూనిటీ హాల్లో మాజీ సైనికులు, మేధావులతో భేటీ అయిన కేంద్ర మంత్రి దేశం బాగుపడాలంటే మోడీ ప్రధానిగా ఉండాలన్నారు. ఎంఎస్పీ ముందు ఎక్కువ గోధుమ లేకపోతే వరి పంట, ఇది రెండిటికే ఇచ్చేవాళ్ళు. లిస్టులో మిగతా క్రాప్స్ ఉన్నా కూడా అవన్నిటికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ 22 క్రాప్స్ కు కూడా ఎంఎస్పీ ఇస్తున్నాం. 2022 లోపల ప్రతి రైతుకి ఆయనకు ఉన్నటువంటి ఇన్కమ్ ని 2 టైమ్స్ పెంచడానికి అన్ని రకాల ప్లానింగ్ జరుగుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు నిర్మల. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. నరేంద్ర మోడీ ప్రధాని కాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నారు మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ. మనం సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంట్ కూడా మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. మనం తప్పకుండా ఈ 2 సీట్లు హైదరాబాద్ ప్రజలు గెలిపిస్తే మేము తప్పకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దామని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. నాకు తప్పకుండా విశ్వాసం ఉంది. బీజేపీ కూడా మంచి సీట్లు తెలంగాణలో గెలుస్తుంది. 5 లేక 6 సీట్లు గెలిచి బీజేపీ తప్పకుండా తెలంగాణలో బలపడుతుందని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు జరగబోయే పోరు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్యలోనే పోరు తప్పితే కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము. కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఈ రాష్ట్రంలో, దేశంలో అంత మంచిది. మునిగిపోయిన పడవ, మునుగుతున్న పడవ కాదు, పూర్తిగా ఆ కాంగ్రెస్ పార్టీ నావకు చిల్లులు పడ్డాయి. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ బతికి బట్ట కట్టలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. మరోవైపు హైటెక్ సిటీలోని తెలంగాణ ఫర్ మోడీ సంస్థ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్ తో సమావేశమైన బీజేపీ నేతలు రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు కిషన్ రెడ్డి. మరోసారి మోడీ ప్రధాని అవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ గాని, టీఆర్ఎస్ పార్టీ గాని మన మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రచారం చేసినా ఈరోజు భారతదేశ ప్రజలు ఈ రాజకీయ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. భారతదేశ ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తిరిగి భారతదేశానికి చౌకీదారిగా మళ్లీ గెలవాలి, మళ్లీ రావాలని ఈరోజు భారత ప్రజలందరూ కోరుకుంటున్నారని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కార్ వస్తుందన్న రాష్ట్ర నేతలు సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లలో గెలవడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారు.